టుడే లాస్ట్ డే సర్ అనే ప్రక్రియ ఎన్యూమరేషన్ ఫామ్స్ సబ్మిట్ చేసే లాస్ట్ డే ఇవాళ. సో ఇంకా ఎవరైనా సబ్మిట్ చేయాల్సిన వాళ్ళు ఉంటే ఇవాళ సబ్మిట్ చేసేయండి. సో ఇవాల్టితో ఇక అయిపోయిందా, ఇక నాకు భవిష్యత్తులో కూడా ఓటు రాదా అంటే ఓటు వస్తుంది. ఇంకొక నెల రోజుల లోపుగా మీరు అప్లై చేసుకోవడానికి, అంటే కొత్త ఓటర్ కింద నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ 10th ఇవాల్టి వరకు నమోదు చేసిన అంటే మీరు అప్లై చేసిన నింపి ఇచ్చిన ఆ ఎన్యూమరేషన్ ఫామ్స్ అన్నింటినీ డిజిటలైజ్ చేసి 17వ తేదీన డ్రాఫ్ట్ తయారు చేస్తారనమాట. సో ఎవరెవరికి ఓటు ఉంది, ఎవరికి ఓటు లేదన్నది ఆ రోజున తెలిసిపోతుంది. తుది జాబితా రావడానికి చాలా సమయం ఉంటుంది. మళ్ళీ నెల రోజుల సమయంలో మళ్ళీ కొత్త ఓటర్లను తీసుకొని ఇదంతా అయిపోయి అంతా అయిన తర్వాత తుది ఓటర్ జాబితా October 13th or 17th ఎప్పుడో రాబోతున్నది. సో ఇది చాలా కీలకమైన డే ఇవాళ. సో కాబట్టి ఎవరైనా ఇంకా అప్లై చేయని వాళ్ళు ఉంటే ఎన్యూమరేషన్ ఫామ్స్ మీ గ్రామ పరిధిలో ఆర్ పట్టణ, ఎక్కువగా అయితే రూరల్లో పెద్ద సమస్య లేదు కానీ పట్టణ ప్రాంతాల్లోనే సమస్య ఉన్నది. సో చాలామంది ఇంకా ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయలేదు. భారీ ఎత్తున తెలంగాణలో ఓట్లు పోయే అవకాశం ఉన్నట్టుగా కనబడుతున్నది. దాదాపు ఒక 30 నుంచి 40 లక్షలకు పైన ఓట్లు అంటే వాళ్ళు అప్లై చేసుకోలేదు. ఇప్పుడు ఎన్యూమరేషన్ ఫామ్ ఎవరైతే ఇవ్వలేదో ఆ ఎన్యూమరేషన్ ఫామ్ ఇవ్వని వాళ్ళ పేరు ఆ డ్రాఫ్ట్ లిస్ట్లో ఉండదు, అంటే మీ ఓటు తొలగించబడుతుంది. సో మీరు మళ్ళీ కొత్త ఓటర్ కింద ఈ రాబోయే నెల రోజుల కాలంలో దీన్ని అప్లై చేసుకోవాలి. ఇప్పుడు అందరు డౌట్ అదే, మరి నా ఓటు పోయినట్టేనా అని. మీ ఓటు ఏమీ పోదు, కానీ ప్రస్తుతానికైతే పోతుంది. అనుకున్నట్లు పూర్తయ్యేనా సర్? నేటితో ఎన్యూమరేషన్ ఫారాల అందజేతకు గడువు పూర్తి. టుడే లాస్ట్ డే. 78.14% డిజిటలైజేషన్. 74 లక్షల పత్రాలు పెండింగ్ ఉన్నాయట ఇంకా, అంటే డిజిటలైజ్ చేయాల్సినవి, ప్రజలు ఇచ్చినవి డిజిటలైజ్ చేయాల్సినవి. గడువు పొడిగింపు ఉండదంటున్న అధికారులు. తీవ్ర అయోమయంలో పట్టణ ప్రాంతాల ఓటర్లు. రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ కీలక ఘట్టానికి చేరుకుంది. ఎన్యూమరేషన్ ఫారాలు అందజేయడానికి సోమవారమే చివరి రోజు. గడువు ముగియడానికి మరికొన్ని గంటలు మిగిలి ఉండడంతో భారత ఎన్నికల సంఘం నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం అనుకున్న విధంగా సర్ ప్రక్రియ పూర్తవుతుందా అని సర్వత్రా చర్చ కొనసాగుతోంది. అధికార వర్గాలు చెబుతున్న ప్రకారం రాష్ట్రంలో మొత్తం 3,38,26,448 మంది ఓటర్లు ఉంటే వారందరికీ ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేసినప్పటికీ వాటి డిజిటలైజేషన్ ప్రక్రియ మాత్రం 78.14% పూర్తయింది. ఇప్పటి వరకు 2,64,30,494 ఫారాల డిజిటలైజేషన్ పూర్తయితే మిగిలిన 73,95,964 మంది ఓటర్ల వివరాలు ఇంకా నమోదు చేయలే. ఇందులో 2 చోట్ల ఓట్లు ఉన్న వాళ్ళు, అనర్హులు, చనిపోయిన వాళ్ళు ఎంతమంది అన్నది డిజిటలైజేషన్ పూర్తయితే వెల్లడవుతుంది. ఒక్క రోజులో మిగిలిన డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తి చేయడం బిఎల్ఓలు, ఎన్నికల అధికారులకు సవాల్గా మారింది. అదే సమయంలో ఎన్యూమరేషన్ ఫారాలు తీసుకొని వాటిని పూర్తి చేసి ఇవ్వని ఓటర్లలో ఆందోళన వ్యక్తమవుతోంది. గడువు పెంచుతారా, ప్రత్యామ్నాయం ఏంటి అనే అయోమయంలో ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మరోసారి గడువు పొడిగించే అవకాశం లేదని ఎన్నికల సంఘం అధికారులు చెబుతున్నారు. ఎందుకంటే ఆల్రెడీ 31st లాస్ట్ డేట్ ఉండే, 31st 3వ తారీఖు పెంచారు, 3వ తారీఖు మళ్ళీ 10వ తారీఖు పెంచారు, అంటే ఇవాళ. సో ఇంకా పెంచే అవకాశం లేదట. ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్లో గ్రామీణ ప్రాంతాలు ముందంజలో ఉంటే హైదరాబాదులో 58.58%, మేడ్చల్ మల్కాజ్గిరి 63.82%, రంగారెడ్డిలో జస్ట్ 64% వెనుకంజలో ఉన్నాయి. ఇంకక్కడ అంటే అంతమంది ఇవ్వలే. హైదరాబాద్లో 47,36,669 మంది ఓటర్లు ఉంటే ఇప్పటి వరకు 27,74,687 ఫారాలు మాత్రమే డిజిటలైజ్ అయినాయి. దాదాపుగా 19.6 లక్షల ఫారాలు డిజిటలైజ్ చేయాలి. మేడ్చల్ మల్కాజ్గిరిలో సుమారు 10.8 లక్షలు, రంగారెడ్డిలో సుమారు 13 లక్షలకు పైగా ఫారాలు డిజిటైజ్ కావాల్సి ఉంది. పట్టణ ప్రాంతాల్లో చిరునామాలు గుర్తించడం, ఓటర్లను సంప్రదించడం, అందుబాటులో లేని ఓటర్ల నుంచి ఫారాలు పొందడం వంటి అంశాలు బిఎల్ఓలు, ఎన్నికల అధికారులకు సవాల్గా మారింది. ఒక్క రోజులో ఈ ప్రక్రియ పూర్తవుతుందా, అధికారుల కార్యాచరణ ఏంటన్న దానిపై అందరిలో ఆసక్తి నెలకొంది. గ్రామీణ ప్రాంతాల్లో ఎన్యూమరేషన్ ప్రక్రియ వేగంగా సాగింది. కొన్ని జిల్లాలు ఇప్పటికే 90% పైగా పూర్తి చేసినాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో 94%, జనగామ 91%, మెదక్ 90%తో ముందంజలో ఉన్నాయి. గడువు పొడిగింపు ఉండదంటున్న అధికారులు. క్షేత్రస్థాయిలో పరిస్థితుల దృష్ట్యా భారత ఎన్నికల సంఘం ఈ సర్ ప్రక్రియకు ముందుగా నిర్దేశించిన గడువును 3 సార్లు పొడిగించింది. మరోసారి పొడిగించే పరిస్థితి లేదని, షెడ్యూల్ ప్రకారమే ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించేందుకు తొలుత జూలై 24 వరకే గడువు ఇచ్చారు. తర్వాత 3వ తేదీ వరకు, ఆపై 10వ తేదీ వరకు పొడిగించారు.
పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ పునర్వ్యవస్థీకరణ కూడా అదే రోజు కల్లా పూర్తి చేయాలి. అలాగే షెడ్యూల్ ప్రకారం ఈ నెల 17వ తేదీన ముసాయిదా ఓటర్ జాబితా ప్రచురించాలి. ఆ రోజు నుంచి సెప్టెంబర్ 9వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించాలి. అక్టోబర్ 15 కల్లా వాటిని పరిష్కరించాలి. అక్టోబర్ 19వ తేదీన తుది ఓటర్ జాబితా ప్రచురించాలి. సో ఇది తెలంగాణకు సంబంధించి. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే ఆల్రెడీ అప్లై చేసింది డిజిటలైజేషన్ ఎప్పుడు చేస్తారనేది అది వాళ్ళ హెడేక్, అది వాళ్ళ కంప్లీట్ చేయాలన్నట. అదొక భాగం అయితే అసలు ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇవ్వని వాళ్ళు ఎంతమంది అనేది ఇప్పుడు లెక్క తేలాలి. అదే పాయింట్. ఇగో ఇక్కడ కనబడుతున్నది తగ్గిన ఓటర్ల సంఖ్య గ్యాప్ అంటే దాదాపు 73,95,000 ఉందట. సో ఇప్పుడు వాళ్ళందరూ అప్లై చేయని వాళ్ళు 73,95,000 మంది. రాష్ట్రంలో భారీగా తగ్గబోతున్న ఓటర్ల సంఖ్య, డిజిటలైజేషన్కు రాని ఎన్యూమరేషన్ ఫారాలు 73,95,000 అట. ఎక్కడ తగ్గుతున్నది? హైదరాబాద్, రంగారెడ్డిలో తగ్గుతున్నది. ఇప్పుడు ఇక్కడ రెండు మూడు ఉన్నాయి, జిల్లా టు జిల్లా. ఇప్పుడు నాది నల్గొండ అయితే నల్గొండలో ఓటు, ఇక్కడ ఓటు ఉంటే ఎక్కడో ఒక్క ఓటే మిగిలిపోతుంది. సో కొంతమంది ఎందుకు 2 ఓట్లు అనవసరంగా అప్లై చేసుకుంటే కేసు అంటున్నారు, అదంటున్నారు, ఇదంటున్నారని ఒక ఓటే నమోదు చేసుకున్నారు. అట్లా ఓట్లు నమోదు చేసుకుని వాళ్ళు కొంతమంది అయితే హైదరాబాద్ ఏరియాలో, ఎందుకంటే వాళ్ళు ఇంటి దగ్గర ఉండాలని కోరుకుంటున్నారు, మా గ్రామంలో ఉండాలని కోరుకుంటున్నారు. అండ్ రెండోది ఇప్పుడు ఇంటర్ స్టేట్, ఇప్పుడు ఆంధ్రాలో ఉన్నవాళ్ళు తెలంగాణ, ఇప్పుడు గుజరాత్లో, రాజస్థాన్లో ఉన్న వాళ్ళు కూడా తెలంగాణలో ఓటు హక్కు నమోదు చేసుకుని ఉన్న వాళ్ళు ఉన్నారు. సో మరి అట్లా 2 ఓట్లు ఉన్న వాళ్ళు అక్కడ నమోదు చేసుకొని ఇక్కడ నమోదు చేసుకోలేదా? మరి ఇంత భారీ స్థాయిలో దాదాపు 73,95,000 ఓటర్లు ఇప్పుడు అందరు ఇందులో చనిపోయిన వాళ్ళు లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఉండరు కదా. సో ఈ లెక్క ఎక్కడిది, వీళ్ళంతా ఎవరు అన్నది తేలాలి. ఇంకా ఆ డేటా ఏమి ఇంకా బయటికి రాలే. సో ఎక్కడ భారీగా తగ్గినాయి అంటే ఓట్లు హైదరాబాద్ అండ్ రంగారెడ్డి జిల్లాలోనే తగ్గినాయట. రాష్ట్ర వ్యాప్తంగా 22% మేర ఓటర్ల వివరాలు ఆన్లైన్ కాకపోవడం వెనుక ఎన్నికల సిబ్బంది నమోదు చేసిన అబ్సెంట్, డెత్ అండ్ షిఫ్టెడ్ వర్గీకరణే అత్యంత కీలకమైన అంశం. బిఎల్ఓలు ఇంటింటికి వెళ్లిన సమయంలో లభించని అబ్సెంట్ ఓటర్లు, ఉద్యోగాలు, ఉపాధి లేదా ఉన్నత చదువుల నిమిత్తం వేరే ప్రాంతాలకు లేదా విదేశాలకు శాశ్వతంగా వెళ్లిపోయిన షిఫ్టెడ్ ఓటర్లు, మరణించినప్పటికీ రికార్డ్స్లో కొనసాగుతున్న డెత్ కేటగిరీ ఓటర్లే ఈ వ్యత్యాసానికి ప్రధాన కారణమయ్యారు. ముఖ్యంగా హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలతో పాటు పట్టణ పరిధిలో అద్దె ఇండ్లు తరచుగా మారే కుటుంబాల సమాచారం లభించకపోవడం వల్ల వారంతా షిఫ్టెడ్ జాబితా కిందకు వచ్చారు. అలాగే బోగస్ ఓట్లను, ఒకే వ్యక్తికి 2 ప్రాంతాల్లో ఉన్న డబుల్ ఓట్లను అధునాతన మ్యాపింగ్ సాంకేతికత ద్వారా గుర్తించి తొలగించడం ద్వారా ఓటర్ల సంఖ్య తగ్గింది. కొన్ని గ్రామాల్లో నివసించకుండా పట్టణాలకు మారిన పేర్లు కూడా స్వగ్రామాల్లో తొలగింపునకు గురైనాయట. సరే ఇదంతా బాగానే ఉంది, కానీ ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణ, అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ డ్రాఫ్టింగ్ కూడా అయిపోయింది. ఆ ఓటు ఎవరికి ఉన్నది ఎవరికి లేదనేది తెలిసిపోయింది. ఆల్రెడీ ముసాయిదా ఓటర్ జాబితా సిద్ధమైపోయిందట, బయటకు వచ్చింది. వాళ్ళు ఇక్కడ కూడా అప్లై చేసుకుంటున్నారా? మరి అది కూడా చాలా కీలకమైన అంశం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఓటున్న వాళ్ళు తెలంగాణలో కూడా ఓటు హక్కు నమోదై ఇక్కడ ఓటేస్తున్నారు, అక్కడ ఓటేస్తున్నారు. అక్కడ ఎలక్షన్ ఉన్నప్పుడు అక్కడ, ఇక్కడ ఎలక్షన్ ఉన్నప్పుడు ఇక్కడ. మరి ఈ డబుల్ ఓటు తొలగించే మెకానిజం అయితే లేదు. ఇంటర్ డిస్ట్రిక్ట్ సంబంధించిన మెకానిజం ఉంది, కానీ ఇంటర్ స్టేట్ సంబంధించిన మెకానిజం అయితే లేదు. అసలు ఈ 3వ తారీఖు నుంచి 10వ తారీఖు డేట్ పెంచడానికి కారణం కూడా హైదరాబాదులో మిగతా రాష్ట్రాల ఓటర్లని కాపాడుకోవడం కోసమైన ఒక పెద్ద చర్చ కూడా ఉన్నది. సో అది గవర్నమెంట్ దానికి క్లారిటీ ఇవ్వాలి, ఎలక్షన్ కమిషన్ క్లారిటీ ఇవ్వాలి. ఇప్పుడు ఎవరిదైనా పోవాల్సింది, ఎవరిదైనా ఒకటే ఓటు ఉండాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి మీరు అక్కడ నమోదు చేసుకుంటారా, ఇక్కడ నమోదు చేసుకుంటారా? ఎక్కడో ఒక దగ్గరే ఓటు ఉండాలి. ఇప్పుడు మాకు జిల్లాలో హైదరాబాద్లో ఒకటే ఓటు ఉన్నప్పుడు మరి వేరే రాష్ట్రాల వాళ్ళకి ఇక్కడ ఓటు అక్కడ ఓటు ఎట్లుంటుంది? చట్టం ప్రకారం, రాజ్యాంగం ప్రకారం ఎవరికైనా ఒకటే ఓటు ఉండాల్సిందే, రెండో ఓటు ఉండొద్దు. అది తెలంగాణ వాళ్ళైనా, ఆంధ్ర వాళ్ళైనా, ఇంకెవరైనా. కానీ మీ రాజకీయ స్వలాభం కోసం, హైదరాబాద్ని మీ గుప్పిట్లో పెట్టుకోవడం కోసం ఈ రాష్ట్రం కాని ఓటర్లని ఇక్కడ ఓటు నమోదు చేయించుకునేలాగా అండ్ వాళ్ళ రాష్ట్రాల్లో ఓటు నమోదు చేయించుకునేలాగా భయంకరమైన కుట్ర జరుగుతున్నదన్నది ఆరోపణ, అనుమానం. దానికి ఇంతవరకు ఎలక్షన్ కమిషన్ ఎక్కడా క్లారిటీ ఇవ్వలే. అసలు ఇంటర్ స్టేట్ డబుల్ ఓట్ని తొలగించే మెకానిజమే లేదన్నది కనబడుతున్నది. ఎలక్షన్ కమిషన్ కూడా ఎక్కడ క్లారిటీ ఇవ్వలే. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో డ్రాఫ్టింగ్ అయిపోయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీహార్ ఉంది, ఆడ ఆల్రెడీ అయిపోయింది. పశ్చిమ బెంగాల్ అయిపోయింది.
అండ్ తమిళనాడు అయిపోయింది. మరి అక్కడి నుంచి ఇక్కడికి వలస వచ్చిన వాళ్ళు అక్కడ ఉంది ఇక్కడ ఉంది అనుకోండి, మరి అక్కడ వాళ్ళ ఓటు ఆల్రెడీ ఓటు అయిపోయింది, వాళ్ళు ఓట్లు వేసి ఉన్నారు, వచ్చేసింది వాళ్ళకి. మరి ఇక్కడ కూడా వాళ్ళు నమోదు చేసుకున్న వాళ్ళ ఓటు పోవాలి కదా, పోతున్నదా? సో ఇది చాలా పెద్ద అంశం. ఎందుకంటే రేపు హైదరాబాద్ని వాళ్ళ గుప్పిట్లో, కొన్ని పార్టీల గుప్పిట్లో పెట్టుకోవడానికి జరుగుతున్న ఒక భయంకరమైన కుట్ర. ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇప్పుడు కొత్తగా అంటే ఇప్పుడు ఎన్యూమరేషన్ ఫామ్ ఇవ్వని వాళ్ళ సంగతి ఏంటి అంటే వాళ్ళ లాస్ట్ డేట్ ఇచ్చేయండి ఒకటి. అండ్ రెండోది, మరి అవకాశం ఉందా భవిష్యత్తులో? ఈరోజు అవ్వకపోతే పరిస్థితి ఏంటంటే క్లెయిమ్స్ అభ్యంతరాల స్వీకరణకి ఇంకొక 4 రోజుల సమయం ఉంటుంది. సో ఆ 4 రోజుల్లోపు మళ్ళీ ఓటర్ల నమోదుకు అవకాశం ఉంటుందట, చెప్తుంది ఎలక్షన్ కమిషన్. సో దగ్గర 74 లక్షల ఓట్లు ఈ డ్రాఫ్ట్ ముసాయిదాలో ఎగిరిపోయే ప్రమాదం ఉంది, ఎగిరిపోబోతున్నాయి. ఎందుకంటే వాళ్ళు ఎవరు అప్లై చేసుకోలేదు. 73,95,000 ఓటర్లు వారి ఎన్యూమరేషన్ ఫారాలు వెనక్కి ఇవ్వలే. ఇక డిజిటలైజేషన్ అయిన ఫారాల వివరాలతో ఆగస్టు 17వ తేదీన సీఈఓ కార్యాలయం డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను అధికారికంగా ప్రకటిస్తుంది. ఓటర్ల ఏరివేత వెనుక యాబ్సెంట్, నివాసాల మార్పు, మరణాల వంటి ప్రధాన కారణాలు ఉన్నప్పటికీ అర్హులైన ప్రతి ఒక్కరికి రాబోయే 4 రోజుల పాటుగా క్లెయిమ్స్ అభ్యంతరాల స్వీకరణ సమయంలో తిరిగి దరఖాస్తు చేసుకునేందుకు పక్కా అవకాశం కల్పిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో ఫైనల్ ఓటర్ లిస్టు వరకు ఓటర్ల సంఖ్య కొంతమేరకు పెరిగే అవకాశం ఉంది. ఇతర రాష్ట్రాల ప్రక్రియలో కూడా డ్రాఫ్ట్ దశతో పోలిస్తే ఫైనల్ జాబితా నాటికి కొంత శాతం మేరకు ఓట్లు పెరిగాయని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. సో కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఎవరైనా అప్లై చేయకపోతే ఇమీడియట్గా అప్లై చేయండి. ఇవాళ కుదరకపోయినా తర్వాత అయినా చేసుకోవడానికి అవకాశం ఉంది. కాకపోతే ఏంటంటే కొత్త ఓటర్ కింద నమోదు చేసుకోవాల్సి వస్తుంది. ఇంతవరకు గవర్నమెంట్ స్కూల్స్లో యూనిఫామ్ ఇవ్వలేదట, ముఖ్యమంత్రి చెప్పాలి. ఇప్పుడు అదేం చేసిరంటే ఆ వ్యవస్థను మొత్తం సెంట్రలైజ్ చేసిరు. నోట్బుక్స్ లేకపోతే అన్ని రకరకాల అన్ని గురుకులాల్లో, రెసిడెన్షియల్ స్కూల్లో ఇచ్చే వాటిని మొత్తం సెంట్రలైజ్ చేసిరు. ఇప్పుడు ఎక్కడికక్కడ మహిళా సంఘాలకి వీళ్ళకి ఇచ్చేసి ఉంటే అయిపోయేది, ఏ మండలం ఆ మండలం అట్లా. దీనివల్ల ఇది లేట్ అవుతున్నది. ఇది ముందు నుంచి అందరూ అనుకున్నదే. అప్పుడే ఎక్కడ జూలై ఆగస్టులో ఉన్నాం మనం. ఇంతవరకు స్కూల్ పిల్లలకి యూనిఫామ్ లేకపోతే ఎట్లా? రాజ్యాంగం ప్రకారం భారతదేశంలో ఒక వ్యక్తికి ఒకే ఓటు ఉండాలి. ఓటుకు ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేసి ఆధార్ కార్డు ప్రకారం ఒకే ఓటుకు హక్కు ఉండాలి. అసలు ఇది ఆధార్ కార్డ్ ప్రకారంగా ఇచ్చేటువంటి ఓటు కాదు ఇది. సో కాబట్టి దాన్ని ప్రామాణికంగా తీసుకోవట్లేదు. సో అంటే ఇప్పుడు వీళ్ళు ఈ డబుల్ ఓట్స్ని తొలగించే ప్రక్రియలో ఆధార్ కార్డ్ నెంబర్ను ఉపయోగించుకుంటే బాగానే ఉంటుండే. అసలు వాళ్ళు ఏమంటారంటే అసలు ఇది ఆధార్ కార్డుని బేస్ చేసుకొని తీసుకుంటున్న ఎలక్షన్ లిస్ట్ కాదు కదా, ఓటర్ లిస్ట్ కాదు కదా అని చెప్తున్నారు. కానీ ఎవరికైనా ఒకటే ఓటు ఉండాలి. ఇప్పుడు జిల్లాల్లో ఉన్న ఓట్లు తీసేసినప్పుడు వేరే రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకి ఎట్లా డబుల్ ఓటు ఉంటుంది? అసలు ఆ మెకానిజం ఎందుకు ఉండదు? ఇప్పుడు ఆ మెకానిజం ఏముంటుంది? ఆధార్ కార్డు నెంబర్తో లింక్ చెక్ చేసుకొని తీసేయడమే. ఇంత టెక్నాలజీ ఉన్న తర్వాత అవకాశం ఎక్కడ? అవకాశం ఎట్లొస్తుంది? అన్న హైదరాబాద్లో రెంటెడ్ హౌస్ వాళ్ళకి ఇందిరమ్మ హౌస్ ఇవ్వచ్చుగా అన్న. ఏదో కడుతున్నారు కదా నియోజకవర్గానికి 480 ఇండ్లట, 16 నియోజకవర్గాలట, 7,000 ఇండ్లేమో కడుతున్నారట. ఏది అపార్ట్మెంట్స్ లాగా కడతారట. మరి ఏమో దానికి రకరకాల కొర్రీలు పెడుతున్నారు. నీకు ఉందా, ఇది ఉందా, ఎప్పటి నుంచి ఉంటున్నావు, ఏంది, అది ఇదని. అది పెద్ద లెక్క. అది మళ్ళీ దాంట్లో లాటరీ తీస్తారట. మళ్ళీ దాంట్లో రేషన్ షాప్ డీలర్లలో రేషన్ కార్డు ఈకేవైసీ చేయట్లేదట. ఎందుకు చేయరు? చలో. కేసీఆర్ మొన్న చనిపోయిన రోజు పోవద్దా అన్నావు కదా రఘు అన్న గారు, నిన్న చూసావా? పబ్లిక్ని కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కాదు, అందుకే పెద్దిగారు చనిపోయినప్పుడు అట రాలేదట. అంటే ఇంకెక్కడికి పోలేదా కేసీఆర్? బహిరంగ సభలకి లేకపోతే ఇంకో దగ్గరికి ఎప్పుడు పోలేదా?
అంటే ఆ రోజు పోయినప్పుడే పబ్లిక్ని కంట్రోల్ చేయడం కష్టమైద్దా? అంటే కేసీఆర్ వస్తున్నాడంటే మొత్తం తెలంగాణ అంతా ఆ ప్రాంతానికి వచ్చేస్తుందా ఏంది? ఇట్లేం ఉండదు కదా. నిన్న పోయిండు, ఓకే పోయిండు, 2 కోట్ల రూపాయలు ఏదో చెక్ ఇచ్చినట్టున్నాడు. అంత్యక్రియల రోజు ఎందుకు పోలేదన్న క్వశ్చన్ అందరు అడగడం వల్లనే ఈరోజు పోయినట్టున్నాడు. ఒకవేళ ఎవరు అడగకపోయి ఉంటే ఇంటికే పిలిపించి ఆ చెక్ ఏదో ఇచ్చేటోడేమో. ఏముంటాయి ఇంకోటి మేమేమంటున్నాం అంటే ప్రతి ఒక్క నాయకుడు చనిపోయినప్పుడు కూడా ఈ రకంగానే రెస్పాండ్ కావాలా. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆ స్థాయిలో ప్రజలు ఆయన గుండెల్లో పెట్టుకున్నారు కాబట్టి, ఆ స్థాయిలో జనం వచ్చినారు కాబట్టి సో ఈ తప్పలేదు వాళ్ళకి. లేకుంటే నార్మల్ నాయకుడు, నార్మల్ ఉద్యమకారుడు ఎవరన్నా చనిపోయినప్పుడు ఈ స్థాయిలో ఎందుకు రియాక్ట్ కాలేదు? ప్రతిదీ మనం క్వశ్చన్ చేయాల్సిందే. రేషన్ షాప్ డీలర్లు రేషన్ కార్డు ఈకే అయిపోయింది, ఎందుకు చేయరు బ్రదర్? చేస్తారు కదా, వెళ్ళి అడగండి కదా. స్టార్ట్ చేశారా కేసీఆర్ మీద? ఏముంది ఆయన మీద స్టార్ట్ ఆయనే ఇంట్లో పండుకుని ఆయన మీద స్టార్ట్ చేయడానికి ఏముంది? నా గురించి ఎవడు మాట్లాడకుర్రో అని డోర్ పెట్టి ఇట్లా పండుకున్నాడు, కథం. ఏముంటుంది ఆయన గురించి మాట్లాడడానికి? ఏముంటుంది? ఇప్పుడు ఆయన ఇంకా నాయకుడు మా నాయకుడు అని మీరు అనుకుంటున్నారా? మీ నాయకుడు అయితే ప్రజల కోసం వచ్చి కొట్లాడాలి, ప్రజల కోసం వచ్చి ఇంకా కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు, ఇంకా కేసీఆరే చాలు, 10 ఏళ్ళు చేసినది ఎలగబెట్టింది ముందల పెట్టింది చాలు, ఇంకా కొత్తగా చేయాల్సింది ఏం లేదు. ఇంకా కెన్ యూ ప్లీజ్ రైజ్ టాపిక్ ఆన్ 22A? వై సడన్లీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఈజ్ లుకింగ్ ఆన్ దిస్ ఇష్యూస్? 22A అనేది అందరూ దాదాపు మెజారిటీ రాజకీయ నాయకులకు, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ చేసే రాజకీయ నాయకులకి, అధికారంలో ఉన్న పొలిటీషియన్స్కి అదొక ఇదైపోయి ఒక బంగారు బాత అయిపోయింది. అది ఏం లేదు, ఎవడన్నా భూమి డిస్ప్యూట్లో ఉందనుకుందాం, ఆ భూమి తీసుకొస్తారు అనామతం 22Aలో పెడతారు. పెట్టగానే ఆయన ఏం చేయాలి? కలెక్టర్ దగ్గరికి పోవాలి, ఆ రైతో లేకపోతే ఆ ఎవరో. కలెక్టర్ దగ్గర పోగానే ఇక నాకేం తెలియదు, ఇది ఇక సార్ పెట్టించిండు అని అంటే సార్ దగ్గర కూర్చోవాలి. సార్ దగ్గర కూర్చుంటే నీకు సగం నాకు సగం, లేకపోతే అది అలానే ఉంటుంది. నువ్వు అమ్మలేవు, కొనలేవు, ఏమి చేయలేవు. 22A అంటేనే నిషేధిత జాబితా. ఇట్లా చాలామందిని వేధిస్తున్నారు, ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతున్నది. ఈ గవర్నమెంట్లో ఏం అంత బాగుందని అనట్లే. 22A ఇప్పుడు మీరు గత ప్రభుత్వం అంతకుముందు లెక్కలు తీయండి, 22A జాబితాలో ఉన్న భూముల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తుంది. అది ఏ సర్వే నెంబర్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో అందులోకెళ్ళి ఎవరికి అర్థం కాదు. మొత్తం నెగిటివ్ న్యూస్ తప్ప ఒక్క పాజిటివ్ న్యూస్ చెప్పట్లేవు బ్రో. నువ్వు పొద్దున్నే చెప్పండి మరి, ఏం పాజిటివ్ చెప్పాలా? రేవంత్ రెడ్డి చాలా గొప్పగా పనిచేస్తున్నాడు, రేవంత్ రెడ్డి చాలా గ్రేట్ లీడరు, కేసీఆర్ తోపు లీడరు, ఇదేనా? మోదీ అసలు ఆయనకు మించినోడే లేడు, ఈ ప్రపంచానికే విశ్వగురు, ఇట్లా చెప్పుకుంటూ పోవడానికి ఇది కాదు కదా వేదిక, ఇది కాదు కదా. పబ్లిక్ ఇష్యూ ఎక్కడ ఉంటుందో, సమస్య ఎక్కడ ఉంటుందో ఆ సమస్య గురించే మాట్లాడతాం, పొద్దునైనా సాయంత్రం అయినా రాత్రి అయినా. భజన చేయడానికి ఇది అవసరం లేదు. భజన చేయడానికి పార్టీలు, వాళ్ళ బహిరంగ సభలు, వాళ్ళ ఛానళ్ళు అవన్నీ ఉన్నాయి. ఏ ఇష్యూస్ అయితే ఉండో ఆ ఇష్యూస్ మీద ఫోకస్ చేయడమే మన పని. భూభారతి గురించి దీని మీద చాలా పెద్ద ఎపిసోడ్స్ చేయాలి భూభారతి గురించి. సో ఇది చాలా పెద్ద సబ్జెక్ట్, ఎందుకంటే చేంజ్ ఏం లేదు. ధరణి, భూభారతి సేమ్ పేరు మార్చిరు తప్ప అంతకుమించి ఏం లేదు. ఇంకా ఆ ఇష్యూస్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి బడ్జెట్ రిలీజ్ చేయమని చెప్పండి. స్కాలర్షిప్స్ లేవు, ఫీజు రియంబర్స్మెంట్ లేదు, ఇప్పుడు మీరు చెప్పిన ఈ ఓవర్సీస్ బడ్జెట్ లేదు, ఏది లేదు. అన్న మా విలేజ్లో క్రషర్ పెడుతున్నారు, దాన్ని పెట్టనివ్వకూడదు, ఒకసారి మీ ఛానల్ రావాలన్న. ఏ ఊరు, ఎక్కడి కథ, ఎక్కడి క్రషరు? హైడ్రా బాగు చేసిన చెరువుల గురించి చెప్పరా అన్న. ఏడ బాగు చేసింది చెప్పండి కదా. ఎన్ని చెరువులు ఉన్నాయో తెలుసా మీకు? కొట్టండి మీరు, హెచ్ఎండిఏ గూగుల్కి వెళ్ళి హెచ్ఎండిఏ లేక్స్ అని కొట్టండి, మొత్తం లిస్ట్ వస్తుంది. 2000, 3000 దగ్గర 3000 చెరువులు హైదరాబాద్ హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న చెరువులు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ కింద ఉన్న చెరువులు దాదాపుగా 3000. 3000లో వీళ్ళు బాగు చేసిన ఎంత లెక్క పెట్టవచ్చు కదా మనం. బతుకమ్మ కుంట అంటారు, సరే ఎవరు కేసు వేసినా పక్కన పెట్టండి, దాని గురించి కూడా మనం డిస్కస్ చేయట్లేదు. ఒక బతుకమ్మ కుంట, ఒక నల్ల కుంట, ఇంకేమున్నాయి? మరి ఇప్పటికీ మింగుతున్న చెరువులన్నీ, బాగు చేసిన చెరువులన్నీ పర్సంటేజ్ చూడండి కదా.
ఒక్క చెరువు ముందు పెట్టి మొత్తం చెరువులను మార్చేస్తున్నామని మాయ చేస్తుంటే దాని గురించి మాట్లాడాలి కదా మనము. రఘువన్న, పోలీస్ నోటిఫికేషన్స్లో రంగారెడ్డి, హైదరాబాద్కి పోస్టులు లేవు, మాట్లాడండి. ఇది మనం మొన్న గన్ పార్క్ దగ్గర వెళ్ళి మాట్లాడినాం, సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఫైట్ చేసినాం, అక్కడ ఒక ప్రెస్ మీట్లో పాల్గొనడం జరిగింది. హైదరాబాద్ రంగారెడ్డికి లేవు, అండ్ దాంతోపాటు ఇదేంది మన యాదాద్రి భువనగిరి జిల్లా కూడా పోస్టులు లేవట. అన్న, సాయి చంద్ చనిపోయారు కదా, తన భార్యకి ఏమీ డబ్బులు ఇవ్వలేదు కదా అన్న, అయినా కూడా తెలంగాణ కోసం పాటలు పాడి ఉద్యమకారుడు కదా అన్న. ఇవ్వలేదా వాళ్ళకేమి? నాకు ఐడియా లేదు. ఇవ్వాల్సి ఉండే కదా మరి పాపం. ఇంకా వాళ్ళైతే ఆమె పాపం సింగిల్, 2 పిల్లలు తనే కదా. అండ్ ఇంకొకటి, సాయి చంద్ ఇప్పుడు పెద్ది సుదర్శన్ రెడ్డి ఎంతనో సాయి చంద్ కూడా అంతే. సాయి చంద్ ఇంకా బలహీన వర్గాల నుంచి, ఒక దళిత కుటుంబం నుంచి వచ్చి తను ఆ స్థాయికి రాగలిగిండు. తనకు ఒకనాడు ఎమ్మెల్సీ పదవి వస్తే కూడా ఈ దొంగలంతా కలిసి ఎమ్మెల్సీ రాకుండా చేసి రాత్రికి రాత్రి వీళ్ళే, ఈ చుట్టూన్నోళ్ళు అంతా మహబూబ్నగర్ వాళ్ళు. ఇప్పుడు సాయి చంద్ లేని లోటు ఎంత స్పష్టంగా కనబడుతున్నది. ప్రతి మీటింగ్లో సాయి చంద్ ఉంటే సాయి చందే వాళ్ళు లీడ్ చేసేటోడు కదా సభని, కేసీఆర్ సభని. సో దాదాపు ఒక 1 గంట 45 నిమిషాలు తన చేతుల్లోనే ఉండేది మీటింగ్ అంతా. సో ఆ లోటు ఎంత స్పష్టంగా ఉన్నది. సో ఆ ఎలక్షన్స్ మీటింగ్స్లో, ఆనాడు ఎలక్షన్ మీటింగ్స్లలో సాయి చంద్ ఉంటే కొంత ఇంకా ఎఫెక్టివ్గా ఉండేది వాళ్ళ మీటింగ్స్. అది గుర్తించాలి కదా. ఏడ గుర్తించాలన్నా గానే గుర్తిస్తాడు, అన్నింటినీ గుర్తించాడు. అన్నా, చేనేత కార్మికులకి ప్రభుత్వం చేసిన వాగ్దానాలు ఏమైనాయి? గాలినే తిరుగుతున్నాయి అవి. ఇప్పుడు ఏమంటారంటే మంగళవారం కద్దరేయిరి, బుధవారం కద్దరేయిరి, పాయింట్ వేసుకొని రంగేసుకొని, ఇవన్నీ బక్వాస్, బోగస్. ఇవి కాదు మీరు చేయాల్సింది. మీరు ఎగుమతులని ప్రోత్సహిస్తే, ఆ చేనేత కార్మికుల్ని కాపాడే ప్రయత్నం చేస్తే ఆటోమేటిక్గా అందరూ ధరిస్తారు. ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయనుకోండి, మార్కెట్ ధరలకు అందుబాటులో ఉన్నాయనుకోండి, అందరూ వేసుకుంటారు. ఎట్లాగో బాగుంటాయి అవి. హ్యాండ్లూమ్ ఏదో, ప్రింటెడ్ ఏదో మీరు గుర్తించి ఆ ప్రింటెడ్ని ఆపేయగలిగితే ఖచ్చితంగా హ్యాండ్లూమ్ వాడతారు. ఒక్కసారి వేసుకున్న తర్వాత అసలు దాన్ని వదిలిపెట్టరు. ఇవన్నీ చేయకుండా మంగళవారం కద్దరేయిరి, హీరోయిన్ కద్దరేస్తే మీరు కద్దరేయిరి, ఇవన్నీ ఎందుకు సోదివన్నీ? చెత్త ఇదంతా. ఎవ్రీవన్ వాంట్స్ టు గౌట్ జాబ్ అట. ఎవ్రీవన్ వాంట్ గౌట్ జాబ్. వన్స్ యూ గెట్ గౌట్ జాబ్, లంచాలు తీసుకుంటున్నారు. అందరు అట్లేం లేరు, ఆల్మోస్ట్ చాలామంది అట్లా తయారయ్యారు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఇప్పుడు మంచిగా ఉన్న వాళ్ళు కూడా అట్లా తయారవుతున్నారు. కారణం ఏంటి? వాడే తింటున్నాడు 100 కోట్లు, నేనేం తినొద్దు. రాజకీయ నాయకుడు 100 కోట్లు తింటున్నాడు, ఐఏఎస్ 100 కోట్లు తింటున్నాడు, వాని కిందున్నోడు తింటున్నాడు, వాని కిందున్నోడు తింటున్నా, నేను తింటే ఏం వచ్చేదేముంది? నేను తింటూనే వచ్చిందా? ఈ 10,000కి 20,000కే వచ్చిందా అని అందరు అదే బాట పట్టారు. తెలంగాణలో అత్యంత ప్రమాదకరమైన విషయం ఏదన్నా ఉందంటే అది కరప్షన్, లంచాలు. రెండు ఎమ్మెల్సీలు బీసీలకే ఇవ్వాల్సిందే. ఇస్తారా? చూడాలి మరి. అన్న, శ్రీకాంతాచారి తల్లిగారి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో పాపం. ఆమెకి మంచిగానే పదవి వచ్చినట్టుంది ఇప్పుడు ఈ గవర్నమెంట్లో. కార్పొరేషన్ చైర్మన్ ఏదో ఇచ్చినట్టున్నారు. మరి ఎవరిని సీఎం చేద్దాం చెప్పు అట. మహేశ్వరం మండల్ నాగారంలో మై హోమ్స్ అరాచకాలు. ఆయన రాష్ట్రమంతా అరాచకాలే అయినవి. ఇచ్చారు సాయి చంద్ వాళ్ళకి పైసలట. ఏమో నాకు ఐడియా లేదు మరి. బోయినపల్లి చెరువు అస్మత్పేటలో 74 ఎకరాల చెరువు ప్రస్తుతం 30 ఎకరాలకు ఉంటుంది. పురావస్తు శాఖ భూమి హైడ్రా తీసుకుంది, చెరువును వదిలేసిందట. సీఎం ఈజ్ మేనేజింగ్ పోర్ట్ఫోలియో ఆఫ్ ఎడ్యుకేషన్, ఫీజ్ ఆర్ వెరీ హై. తమిళనాడు సీఎం ఈజ్ మేనేజింగ్ వెల్ అండ్ ఫీ రీస్ట్రక్చర్ ఈజ్ వెరీ గుడ్ అండ్ బెనిఫిషియల్ ఫర్ పవర్టీ పీపుల్ అట. ఓకే. ఖమ్మం జిల్లా మంత్రులు అవినీతి ఒక రేంజ్లో ఉందన్న, మామూలు కుమ్ముడు కాదట వీళ్ళది. అసలు వాళ్ళని మొత్తం పుత్రరత్నాలని ముందు పెట్టిరు. తుమ్మల నాగేశ్వర ఆయన కొడుకుని పెట్టిండు. మొత్తం అంతా వాళ్ళు ఇక ఎట్లా తయారైపోయిందంటే ఇక మళ్ళీ 5 ఏళ్ళ మళ్ళీ 3 ఏళ్ళకి ఇంక వస్తామో రామో కుమురి. ఏముంటుంది, సింపుల్. ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు లాంటి వాళ్ళది ఏముంది, ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు, రేపు ఎవడు పవర్లోకి వస్తే మళ్ళీ అలా దుంకుతారు.
గంతే ఆలోచించాలి ఖమ్మం జిల్లా ప్రజలు. ఇగో అన్న సమంతను బ్రాండ్ అంబాసిడర్ చేస్తేనో సంఘం ఎలక్షన్స్ పెడితేనో చేనేత కార్మికుల బతుకులు మారవు. ఎలక్షన్లు పెట్టడం మంచిదే కానీ దానికి ఫండ్స్ ఇవ్వాలి కదా. ఫండ్స్ ఇవ్వాలి. ఆ టెస్కో ద్వారా చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించాలి. ఇప్పుడు బయటి మార్కెట్లో ఉన్న ధరకే టెస్కో అమ్ముతున్న దానికి ఎందుకు అంత వ్యత్యాసం ఉంటుంది? ఆ టెస్కో ఆ జీతాలు ఆ మెయింటెనెన్స్ అంతా భరించాలి కదా. దాన్ని అంతా యాడ్ చేసి ఒక రేటు పెడతారు వాళ్ళు. మీరు ఆడ వెళ్ళి కస్టమర్ కొనుక్కోగలుగుతాడా? నారాయణ ఖేడ్లో రోడ్లు చాలా దారుణంగా ఉన్నాయట. ఒక్క రోడ్డు కూడా వేస్తలేరట. వామ్మో, నేనైతే లాస్ట్ ఎలక్షన్లో అప్పుడు ఒకసారి ఆందోళనలో ఏదో గ్రామానికి పోయినా. ఇక అది రోడ్డు కాదు, ఇక అసలు అది రోడ్డే కాదు, ఇక దాన్ని ఏమనాలో కూడా అర్థం కాదు. అంత భయంకరమైన రోడ్డు. మరి ఇప్పుడు ఎట్లున్నాయో ఆందోళన తెలియదు కానీ ఏమైనా రోడ్లు మారినాయా ఆందోళన నియోజకవర్గంలో? చలో, ఏందయ్యా మీ బాధ? కోడి అని 150 రూపాయలు లంచం తీసుకున్నారా? పోనీలే పాపం. ₹1 కోటి ఇచ్చారట సాయి చంద్ వాళ్ళ వైఫ్. ఏమో మేబీ అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు డబ్బులు మ్యాటర్ కాదు కదా. మీరు ఎప్పుడు కేసీఆర్ గారిని విమర్శించడం తప్ప వేరే ఉండదు. మీరు ఆ ఫోటోలోనే వెనకాల కలర్ వేసుకున్నారంటేనే అర్థమైపోయింది. అయినా సరే మీ 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 మెసేజ్ కూడా మేము రిప్లై ఇస్తాం, ప్రతి ఒక్కరికి ఇస్తాం. 317 జీవో కేసీఆర్కి గోరి కట్టింది, ఇప్పుడు రేవంత్కి గోరి కడుతుందట.